ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని పెద్దోళ్ళు ఊకనే అనలేదు. ప్రతి ఒక్కరు ఓ గూడు ఉండాలి అని కోరుకుంటారు. అయితే రెక్కాడితే గాని డొక్కాడని పేదోళ్లకు ఇల్లు కట్టుకున్నాడు అంటే అయ్యే పనేనా? అందుకే సర్కారోళ్ళే ఇల్లు కట్టిస్తున్నారు అన్నట్టు మన దగ్గర ఇందిరమ్మ ఇల్లు కట్టించే కార్యం ఇప్పటికే షురువైంది. పనులు ఈగింత రువ్వడి పెంచుతుర్రట. మరిగా ముచ్చట్లేంటియో ఒకసారి చూసేద్దాం పారే. ఓ దిక్కు ఎగసి పార్టీ వాళ్ళు ఎత్తెత్తిపోస్తున్నారు, ఇంకో దిక్కు ఎవరన్నా ఏమన్నా అనుకొని చేస్తామన్న పనులు చేసుకుంటా పోతే అయ్యేపాయే కదా అన్నట్టు ముంగటికి పోతున్నది సర్కారు. తెలంగాణలో తొలత మల్క ఇందిరమ్మ ఇండ్లు కట్టించే కార్యం రువ్వడి పెంచుతాండ్రు. సొంత జాగా ఉన్నోళ్ళందరూ మార్చి 10వ తారీఖు కల్లా ఇంటి పనులు చాలు చేసేటట్టు చూడాలని ఆఫీసర్లకు ఆర్డర్లు పోయినాయట. ఇండ్లు వచ్చిన వాళ్ళంతా బునాదులు తీసి బేస్మెంట్ వేసుకుంటే తొలత ₹1,00,000 విడుదల చేస్తాం అంటున్నారట సర్కారు వాళ్ళు. గోడలు లేపినాక ₹1,25,000, చెత్త పోసినాక ₹1,75,000, ఇల్లు కట్టడానికి తొడిచినాక ఇంకో 1,00,000, మొత్తం 5,00,000 4 మలకలలో ఇస్తారా అన్నట్టు. దాని కొరకే తొలత 1,000 కోట్లు విడుదల చేయాలని చూస్తున్నారట. ఇగిదిట్లుంటే శుక్రవారం నాడు నారాయణపేట టూరుకు పోతున్న సీఎం రేవంత్ సారు ముగ్గు పోసి ఇందిరమ్మ ఇండ్లు కట్టుడు పనులు చాలు చేస్తాడట. ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన వాళ్ళంతా 45 దినాలల్లా కట్టుడు పనులు చాలు చేయాలనేది పాత రూలేనట. ఇప్పటికే ఇంటి పట్టాలు వచ్చిన వాళ్ళందరికీ పనులు సురువు చేయనికే మార్చి 10తోని గడువు ముగుస్తుంది. అందుకే ఆలోపు బునాదులు తీయాలి, బేస్మెంట్ వేసుకోవాలి అని చెప్తున్నారు ఆఫీసర్లు. ముందైతే పబ్లిక్ పనులు చాలు చేసుకుంటే అది చూసి సర్కారు వాళ్ళు పైసలు ఇస్తారా అన్నట్టు. ఇంకో ముచ్చటేంటిదంటే ఇండ్ల కొరకు అర్జీలు పెట్టుకున్న వాళ్ళు ఎవ్వారం యాందాకొచ్చిందో తెలుసుకొని ఇంకే ఇందిరమ్మ ఇండ్ల వెబ్సైట్ తీసుకొచ్చిండ్రట. అందులో మన అప్లికేషన్ నెంబరు, ఆధార్ నెంబరు కొడితే ఏమైంది ఏ కథ మొత్తం తెలుస్తుందట. ఆఫీసర్లు చక్కగా పని చేయకపోతే కూడా అందులోనే ఫిర్యాదు కూడా చేయొచ్చట. ఏమైతే కానీ పేదోళ్లకు ఇండ్లు కట్టించే పని జోర అందుకు